వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారికి దుర్మార్గంగా దోచుకుంటున్నాడు, ఆనాడు మా పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడని చెప్పి అల్లరి చేసి పచ్చ మీడియాని పచ్చమందని అడ్డం పెట్టుకుని విషప్రచారం చేసి లబ్ధి పొందాడు. రేపు 29లో మేమే గెలుస్తాం, మేము వచ్చిన తర్వాత ఈ దొంగల ముఠా పని చెబుతామంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఎవరు దొంగ ఎవరు దొర, వేల ఎకరాలు దోచుకుంది ఎవరు, కోట్ల రూపాయలు కొలగొట్టింది ఎవరు, లిక్కర్ స్కామ్ను అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలు దోచుకుంది ఎవరు, ఆంధ్రప్రదేశ్లో దోచుకుని విదేశాలకు తరలించింది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల ముందు మాట్లాడుతా దొంగే దొంగ అన్నట్టు ఉందంటూ మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ దొంగలెవరో దొరలెవరు ఎట్లా విశ్లేషిస్తారు? దొంగలెవరో దొరలెవరో ప్రజలు తీర్పిచ్చారండి 2024న. తేలిక నీట్గా తెలిసిపోయింది. 2024 ఫలితాలే దానికి తార్కాణం. వాళ్ళ దొంగలు అనేది ప్రూవ్ చేశారు కదా. ఓట్లు 151 నుంచి 11 సీట్లకి తగ్గించగలిగారు. ఇప్పుడు మీరు పెద్దిరెడ్డి గారు చెప్పారు, నేను 29లో వస్తే మేము తేల్చేస్తాం అంటున్నారని చెబుతున్నారు కదా. 29లో వాళ్ళు వస్తాం అనేది కళ అన్నమాట. అది ఎందుకంటే నేనేదో తెలుగుదేశం తరపున మాట్లాడటమో లేకపోతే ఏకపక్షంగా మాట్లాడట్లేదన్నమాట. జరుగుతున్న పరిణామాలు లాస్ట్ 2 ఇయర్స్లో మనం చూసుకుందాం. ఏ విధంగా 2029లో మీరు అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు? నేను డైరెక్ట్గా పెద్దిరెడ్డి గారినే క్వశ్చన్ చేస్తున్నా. మీరు అటవీ భూములు దోసేశారు, 20,000 ఎకరాలు దోసేశారని ఆరోపణలు ఉన్నాయి. చాలా దానికి హెలికాప్టర్ షూట్స్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద మాట్లాడారు. తర్వాత మీ స్వయాన నీ పుత్రుడే ఎంపీ మిథున్ రెడ్డినే అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో బెయిల్లో ఉన్నాడు. ఇప్పుడు మీ కొడుకు 100 కోట్లు అన్నారు మీరు దోచుకుంది. లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు అండి దోచుకుంది. అది ఒట్టి ఇది ఓన్లీ ఇది ముడుపుల వ్యవహారమే. ఈ 3,000 కొడుకు వచ్చింది 100 కోట్లే. ఎంత వచ్చిందో మనం ఇప్పుడు చెప్పలేము. ఇది 3,500 కోట్లు ఓన్లీ ముడుపుల స్కామే. ఇది అసలు స్కామ్ వెనకాల ఉంది. ఇప్పుడు 1,00,000 కోట్లు బిజినెస్ జరిగినప్పుడు 97,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది లిక్కర్ స్కామ్లో. అదంతా స్కామే. అది మరి పెద్ద స్కామ్ వస్తుంది బయటికి. దాంట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులే ఉంది. దాంట్లో చెవిరెడ్డిని జిల్లా అతనే ఉన్నాడు. తర్వాత మరి ఓఎస్డి ఉన్నాడు, ధనంజయ రెడ్డి ఉన్నాడు, ప్లస్ కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, వాసుదేవ్ రెడ్డిని మళ్ళీ ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది 3 లేటెస్ట్గా. ఎవరిని? మన రాజకసిరెడ్డి 1 ఇయర్ జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు సిట్లో. మళ్ళీ ఇప్పుడు ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది కదా. మళ్ళీ కుక్కల నాగేశ్వరమ్మ ట్రాన్స్పోర్ట్ దాంట్లో మళ్ళీ స్కామ్ కదా. మళ్ళీ ఆళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారు కదా. మనం అతని పేరు ఏదో సునీల్ ఏదో, అతన్ని అరెస్ట్ చేశారు కదా. మళ్ళీ వాసుదేవ్ రెడ్డిని బ్యావరేజెస్ ఎండి అతను అరెస్ట్ చేశాడు. ఈడీ 3 ఈడీ అరెస్ట్ చేసింది ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్లో. అలాంటి లిక్కర్ స్కామ్లో మీరు పూర్తిగా కూరుకుపోయి ఇవాళ 29లో మీరు ఎట్లా వస్తారు? అట్లాగే ఇసుక స్కామ్ కూడా ఈడీ బయట పెట్టబోతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్న ఎన్నికలకు ముందు కూడా కుప్పం వెళ్ళి ఒక తోడ, హిందూపురం వెళ్ళి ఒక తోడ కొట్టుకుని 2 వాసిపోయి ఇప్పుడే బయటకు వచ్చాడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఆనాడు కొట్టుకున్న దెబ్బలకి 2 తోడలు వాసిపోయినాయి, నడవలేక ఇప్పుడు బయటకు వచ్చాడు బెల్లిగా. ఇవాళ ఇది వికాసం వైపు వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. నువ్వు విధ్వంసంలో ఉన్నవాడికి మళ్ళీ ప్రజలు పొరపాటును కూడా వేస్తారా? ఒక్కసారి నమ్ముతారు, ఒక్క ఛాన్స్ అని. రెండవ ఛాన్స్ ఇవ్వరు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ధ్వంసం చేశారు. ఇవాళ చూడండి, వాళ్ళ కుప్పంలోనే లేటెస్ట్ న్యూస్. ఆదిదాస్ వాళ్ళు షూస్ కంపెనీ పెట్టబోతున్నారు కుప్పంలోనే. రేపు ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. దగ్గర 17,000 మంది నుంచి 20,000 మంది ఉద్యోగాలు మీ చిత్తూరు జిల్లాలోనే వస్తున్నాయి. అంటే 20,000 ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి వడగొడతారా 29లో? మీరు చెప్పే విషయాన్ని బట్టి ఇందా చెప్పాను, మీరు లిక్కర్ స్కామ్లో పూర్తి కూరుకుపోయి ఉన్నారు. అది అల్టిమేట్గా అది జగన్మోహన్ రెడ్డికి కూడా తగులుతుంది. మీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండటం అనేది ఖాయం అనేది చెప్పుకుంటున్నారు అందరూ. ఈడీ పుస్తకాల్లోకి వెళ్ళిపోయారు. మీ రికార్డ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి నువ్వు 29లో అధికారం రావటం కల్లా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పులు చెప్పారు? అసలు ఏమని మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. నేను 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం. ఆ దిశలోనే ప్రయాణిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ 24 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. అందుకని 29లో వాళ్ళని ఓడగొడతారా ప్రజలు? ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలకి కల్పనకి బాటేశారు ఆయన. ఆనాడు అంగళ సెంటర్లో ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే
రాడ్లేసి కొట్టించాడు, హత్యా ప్రయత్నం కూడా చేశాడు ఆయన మీద. పైగా ఆయన మీద కేసు పెట్టించాడు. ఏ1 చంద్రబాబు నాయుడు గారి మీద ఏ1. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మళ్ళీ అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి ప్రెస్ ముందు నుంచి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి మాట్లాడతారండి. చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం, మరి అతి మంచి ప్రభుత్వం, మరి ఆయన మీద రాళ్ళు వేయించుకున్నాడు, ఏ1గా కేసు పెట్టించుకున్నాడు, ఏమీ చర్యలు లేవు. 20,000 ఎకరాలు కబ్జా చేస్తే దాని మీద చర్యలు లేవు. మరి గవర్నమెంట్ కూడా మనం అడగాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. నేను వస్తాం 29లో వస్తే నీ తేల్చేస్తా ఉంటాడు. ఏం తప్పు చేశారని తేలుస్తావు నువ్వు. 20 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఒకే 24 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. నీ కళ్ళెదుటే గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్లు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. భారతదేశ చరిత్రలోనే అది బిగ్గెస్ట్ ఎఫ్డిఐ. తర్వాత ఆర్సెలర్ మెటల్ 1,50,000 కోట్లు వస్తుంది. అంటే కొన్ని ఉత్తరాంధ్రలో వచ్చి కొంత దూరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కళ్ళు కనపడవు కాబట్టి కనపడిపోండి. సరే, మీ జిల్లానే చెప్తానండి. మీ జిల్లాలో మరి మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, కెరీర్ ఎయిర్ కాన్ వచ్చింది, హీరో హోండా మోటార్ సైకిల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. దానికి కూడా రేపు ఎల్లుండో శ్రీ సిటీ వెళ్తున్నాడు ఆయన, సచివేడ్ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు ₹1,00,00,000 కోట్ల ఫైటర్ జెట్స్, అది పుట్టపర్తి. 3 జరిగిన రాయలసీమ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన. అన్ని సెల్ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఉన్నాయి, అన్ని ఆటోమొబైల్స్ ఉన్నాయి. ఒక్క కంపెనీ గురించి ఏముంది, ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది చిత్తూరు జిల్లా. అంటే ఇంత అభివృద్ధి చేస్తుంటే 29లో ప్రజలు ఓడగొడతారా కూటమిని? ఎందుకు ఓడగొడతారో ఒకసారి చెప్తాం. దేంట్లో అబద్ధం చెప్పారు? అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఓడగొడతారు. ఇవాళ మీరు అమరావతిని చూసారా? అమరావతి అభివృద్ధి చూసారా? అమరావతిలో 350 కోట్ల ట్రంక్ రోడ్లు వేస్తున్నారు, 1,500 కోట్ల లేఅవుట్స్లో బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. 5 ఐకానిక్ బిల్డింగ్స్ అయితేనేమి, అసెంబ్లీ భవనం అయితేనేమి, హైకోర్టు భవనం అయితేనేమి, ఇవన్నీ కూడా 3 ఇయర్స్లో 29 లోపు పూర్తి చేస్తానికి ప్రణాళికలు వేసుకున్నారు. నిన్న సమీక్ష కూడా చేశాడు ముఖ్యమంత్రి గారు. దీని గురించి సమీక్ష చేసి చాలా స్లోగా నడుస్తుంది. దాన్ని కొంచెం ఎవ్రీ 2 months నేను రివ్యూ చేస్తాను. ఈ 2 months ఎవ్రీ 2 monthsలో కనుక సరైన స్పీడ్ లేకపోతే మళ్ళీ నేను పర్సనల్గా పర్యవేక్షిస్తాను. దీన్ని కొంచెం స్పీడప్ చేయండి అంటున్నారు. యాక్చువల్గా హై క్వాలిటీతో, హై టెక్నాలజీతో బిల్డింగ్స్ నడపబడుతున్నాయి అనమాట. రోడ్లు కూడా ఈ పవర్ సిస్టమ్స్ కానీ అన్ని డక్టింగ్ కాబట్టి చాలా హై క్వాలిటీ, ప్లస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట. భారతదేశ చరిత్రలో ఇటువంటి నగరం లేదు. బ్రహ్మాండమైన అమరావతి నగరాన్ని తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. సంతోషించి ప్రజలు 29 కాదు 35 కూడా 34 కూడా తీసుకొస్తే మీకు సంతోషంగా ఉంటుంది, అనుభవించే ప్రజలకు సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి ఎందుకు సంతోషంగా ఉంటుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా వాళ్ళు చూడలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పక్కన పెట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు, ప్రజలు సుఖంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. అది కాక ఇప్పుడు ఇరిగేషన్ తీసుకుందామండి. హంద్రీనివాని ఇంటి దాకా తీసుకొచ్చారు కదా, నీ నియోజకవర్గంలో తీసుకొచ్చి నీ చెరువులన్నీ నింపాడు ఆయన. అందుకని మీరు ఓట్లేరా? ఈసారి నీ నియోజకవర్గంలో నువ్వు గెలవడమే కష్టం. అలాంటిది నువ్వు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఓడించి మీరు గవర్నమెంటే ఫామ్ చేస్తున్నారు అంటారు. అప్పుడు దాకా నీ పార్టీ ఉంటుందా అసలు? మీరు చేసే ప్రజలు అమరావతి గురించి మీ నాయకుడు ఏమంటున్నాడు? కనీసం మీ నాయకుడికి ఎప్పుడైనా చెప్పగలిగారా? ఆయన అమరావతి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇవాళకి మావి గాని అంటున్నాడు, అమరావతి నేను వస్తే ఆపేస్తాను అంటున్నాడు. మొన్న కూడా కొంతమంది సన్నాసులు పంపించి దాడి చేయించారు. మొన్న కూడా ఆ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అమరావతి నిర్మాణం జరుగుతుంటే వరల్డ్ బ్యాంక్కి లెటర్స్ రాస్తారు ఫైనాన్స్ చేయొద్దని. బ్రహ్మాండంగా అమరావతి గ్రోత్ నడుస్తుంటే మీరు హోమాలు యజ్ఞాలు జరుగుతుంటే రాక్షసులు అడ్డుపడినట్టుగా ఈ మహాయజ్ఞానికి మీరు రాక్షసులాగా తయారయ్యారని ప్రజలు అనుకుంటున్నారు. నుంచి పిక్ పాకెటర్స్ని, గోండాలని, రౌడీలని తీసుకొచ్చి అమరావతి పరిరక్షణ కమిటీ అని చెప్పి వాళ్ళు హడావడి చేస్తుంటే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కానీ అమరావతి పరిరక్షణ అనేది పేరు పెట్టలేదండి, అది CRDA రైతు పరిరక్షణ. ఆయన అమరావతి అనే మాట మాట్లాడు. అమరావతి రక్షణ ఎప్పుడు ఉండదు, CRDA అని పేరు పెట్టాడు. గద్వాణి వచ్చే పిక్ పాకెటర్స్, జేబు దొంగలు, గంజా బ్యాచ్ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళే. మళ్ళీ ఆ గ్రూపే మళ్ళీ వచ్చిందనమాట. అప్పుడు దాడి చేస్తే ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి దాడి. అంతేనండి. ప్రభుత్వం ఇప్పుడు అందరూ బెయిల్ మీద ఉన్నారు, కోర్టులో నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అతి మంచిగా ఉందన్నమాట. అతి మంచిగా పోతుంటే రౌడీ షీటర్స్ విచ్చలవిడిగా వచ్చేస్తున్నారు. డైరెక్ట్గా ఓపెన్గా వీడియోస్లోనే కనబడేటట్టుగా వాళ్ళ చర్యలన్నీ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుందా? ఒక్కసారి వాళ్ళందరినీ, ప్రజల కోరిక ఏంటంటే వీళ్ళందరినీ జైల్లో పడేసి ఎరగొట్టేసేస్తే. ఈ రోజు కూడా రైతుల పరిరక్షణ పేరుతో రైతులకు సపోర్ట్ అంటూ కొంతమంది రైతులు అంటూ అంతా రౌడీలు కనపడుతున్నారు. అక్కడ ఫోటోలో సింపుల్ క్లియర్ కనపడుతున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడని చెప్పి తిరుగుతున్నారు.
అది కాదండి, ఏదైనా చర్య ఉంటే ఏదైనా కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇష్యూ వచ్చింది, కొంతమంది అసంతృప్తి రైతులు చాలా తక్కువ, 100లో 2 ఉన్నారు, మొత్తం కలిపిన ఒక 25 మంది రైతులు పెనుమాకాను ఉండవల్లిలో ఉన్నారు. వీళ్ళు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవచ్చు, వాళ్ళ సమస్యలు డిస్కస్ చేయొచ్చు. ఆయన అవైలబిలిటీ లేకపోతే ఆయన కింద మున్సిపల్ వాళ్ళకి సమస్య ఏమి లేదు, అక్కడ ఇవ్వటం ఇష్టం లేదు. జగన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం వాళ్ళు ఇవ్వకుండా నాటకాలు ఆడతారు. ఒకవేళ రైతులకు ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్స్ దొరకలేదు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ దగ్గర కానీ, లోకేష్ దగ్గర కానీ, నారాయణ దగ్గర కానీ, వీళ్ళ దగ్గర రైతులకు ఇంటర్వ్యూ దొరకపోతే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అపాయింట్మెంట్ అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా ఉండడు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని సన్నాసులు బాగా అపాయింట్మెంట్ తీసుకొచ్చి మాట్లాడతారా? నిజంగా ఆ సమస్య మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, ఆ సమస్యను తీర్చాలి, రైతుల్ని కాపాడాలి, అన్యాయం గురవుతున్నారని మీరు అనుకుంటే ఆ సమస్యను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి. మీరు ఆయన దృష్టికి తీసుకెళ్లాలన్నా, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నా, అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లొచ్చు, అసెంబ్లీలో మాట్లాడచ్చు. ఆ అసెంబ్లీకి ఒకవేళ నీకు ఎగోయిస్టిక్గా నువ్వు దాంట్లోనే పొరపాటు పడ్డావు, 2 సంవత్సరాల్లో ప్రజలు నిన్ను ఎన్నుకొని అసెంబ్లీ వెళ్ళమంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు లేవనెత్తట్లేదు, దాంతోనే నీకు 5% ఓట్లు పోయినాయి. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా సరే నువ్వు ప్రజలు ఎన్నుకున్నారని నేను ఎమ్మెల్యేగా ఒక పార్టీకి నాయకుడివి, ఒకసారి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇదిగో ఇంతమంది రైతులు నా దగ్గరికి వచ్చారు, వీళ్ళ సమస్యలు మీరు ఏం చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అడిగే కెపాసిటీ ఉంది నీకు. చంద్రబాబు నాయుడు గారు మొహం చుట్టాక భయపడిపోయి వణికిపోయి జగన్మోహన్ రెడ్డి ఆయనతో సమావేశమై కూర్చుని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేవి, పులివెందులు ఒక పార్టీకి అధ్యక్షుడివి, నీకు అపాయింట్మెంట్ ఇస్తారు, నువ్వు కోరుకో, ఏ రోజు కావాలంటే ఆ రోజు నీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు. రియల్గా నీకు చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి లేదు, ఏదో ఒక గొడవ పెట్టుకుని గందరగోళం సృష్టించి ఇన్వెస్ట్మెంట్స్ అమరావతి రాకుండా ఉండటం కోసం చేసే పనులు కానీ, ఇది నిజంగా చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి. ఆయన డైరెక్ట్గా ఎందుకు రాయడు లెటర్? ఏమంటే ప్రజలు స్పష్టమండి, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు, సొంత పరిపాలన చేశాడు, ఇలాంటి వెధవ పార్టీ మనకు అవసరం లేదని చెప్పి స్పష్టంగా 11 సీట్లు ఇచ్చి తరిమేశారు. ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి తరిమేస్తే ఎలంక పారిపోయాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ వచ్చి అల్లరి సృష్టించి ప్రజల అశాంతిని రేపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అసలు ప్రభుత్వం ఏమో బ్రహ్మాండంగా ఉందండి, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ప్రభుత్వం వాళ్ళ పని చేసుకుంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు, వ్యవస్థలు వాటి పని అవి చేయాలిగా. అవును, ఇది పోలీస్ వ్యవస్థను మాత్రం కరెక్ట్గా వాడుకోవట్లేదండి. ఎందుకంటే మొన్న మీరు చెప్పినట్టుగా ఈ ఉండవల్లి వెళ్ళటం అనేది వాళ్ళు వెళ్ళనివ్వకూడదు. పోలీసు వ్యవస్థను వాడుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నియంత్రితంగా చంద్రబాబు చేయరు, పాలన చేయడాయన వ్యవస్థలు ఏ వ్యవస్థ పనితీరు ఆ వ్యవస్థ చక్క పెట్టుకుంటూ వెళ్ళాలి, చూసుకుంటూ వెళ్ళాలా, వ్యవస్థలో జోక్యం చేసుకోవడం ఆయన. అలాంటప్పుడు పోలీసు వ్యవస్థ నిర్ణయాలు తీసుకుని కట్టడి చేయాలిగా. అదే కదా ఇప్పుడు అందరూ అనుకుంటుంది, ఎందుకంటే పోలీసులు కరెక్ట్గా లేరు. ఇప్పుడు మొన్న పోలీసుని అంబటి రాంబాబు పోలీసుని స్వయంగా ఛాతి మీద పెట్టి నెట్టేశాడు సిఐని. మరి దాని మీద ఏంటి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎవరైనా సామాన్య పౌరుడు అట్లా పోలీసులు నెడితే ఊరుకుంటారా? నెట్టాడు, తిట్టాడు, చాలా ఘోరంగా అవమానించాడు. జగన్ రెడ్డి అయితే బట్టలు ఎప్పిస్తా అన్నాడు. స్త్రీలు ఉన్నతాధికారులను కూడా చూడకుండా రాయలసీమలో బట్టలు ఎప్పిస్తా అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఆనాడు కూడా చర్యలు లేవు. ఈరోజు కూడా సాక్షి పేపర్లో బెజవాడ ఉన్నతాధికారి 300 కోట్ల రూపాయల స్కామ్ అంటే ఒక ఆర్టికల్ రాశారు. దాని మీద కూడా చర్యలు లేవు, కేసులు లేవు. అంటే ప్రజలు ఏమనుకోవాలి, నిజంగానే వీళ్ళు దోచుకుంటున్నారు అన్న భ్రమ కలుగుతుందిగా. అసలు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గరికే పిలిపించుకుని ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, పోలీసులను తోస్తూ ఉంటారు, పోలీసులు దుర్భాషలు ఆడతారు, తింటున్నారు, దిగమిగుతున్నారు చెప్పి ఆర్టికల్స్ రాసి చర్చలు పెడుతున్నారు. అయినా మీరు చర్యలు తీసుకోకపోతే, నోటీసులు ఇవ్వకపోతే, ప్రశ్నించకపోతే నిజం అనుకుంటారుగా ప్రజలు. అసలు పోలీస్ సంఘాలు ఏమైపోయినాయండి, లాస్ట్ 19 నుంచి 24 వరకు చిన్న ఇష్యూ జరిగితే సంఘాలు బయటకు వచ్చి మాట్లాడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా. ఇప్పుడేమో అసలు పోలీస్ సంఘాలు అసలు ఎప్పుడు కనపడి మీటింగ్లు పెట్టుకున్నట్టు నేను ఒకసారి కూడా వచ్చారండి, 1-2 సార్లు వచ్చారు బయటికి. ఏదైనా అసలు క్లియర్గా లేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మన పెద్దిరెడ్డి 29లో మేము వచ్చి ఏదో చేస్తానంటానికి మీరు రావడానికి ఎక్కడ అవకాశం ఉందండి? మీరు ప్రతి ఇష్యూలోనూ ఓట్లు 5%, 10% అట్లా ఓట్లు పోతానే ఉన్నాయి మీకు. మీరు వచ్చే అవకాశమే లేదు. అసలు 2029 దాకా మీ పార్టీ ఉంటుందో లేదో అనేది మాకు అనుమానం. ఇప్పుడు లేదు, ఎందుకంటే ఇప్పుడు పార్టీ లేదు. 2 సంవత్సరాల నుంచి మీరు చేసే పనులన్నీ ప్రజలు చేదరించుకుంటున్నారు. ముఖ్యంగా అమరావతి మీద మీరు చేసే దాడి
ప్రజలందరూ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోట్ల కేవలం మీరు అమరావతి ద్వేషించినందువల్లే ఓడిపోయారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినాయి. కాబట్టి మీరేమి 2029లో ఆశలు పెట్టుకోబాకండి. మీరు త్వరలో జైలుకి వెళ్ళే రోజుల దగ్గరికి వచ్చినాయి. మిథున్ రెడ్డి మీరు అందరూ మీద చర్యలు గ్యారంటీగా ఉంటాయి. మెల్లగానైనా సరే జరుగుద్ది. ప్రజలందరూ కోరిక అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా, అంటే అతి మంచిగా ఉన్నారనమాట. ఆయన అంత మంచితనం కూడా పనికిరాదు. ప్రజలు అది చేతకాంతనం అనుకుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరు అమరావతి మీద పడి ఏడ్చినంతకాలం ఎమ్మెల్యేలుగా కాదు కదా, కనీసం వార్డు మెంబర్లుగా కూడా గెలవలేరంటూ నిలదీసిన డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.